మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల విఏ, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్ ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. సేద్యంలో అన్నదాతలకు నిత్యం ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. కూలీల కొరత, వాతావరణ మార్పుల దృష్ట్యా ఓ రైతు ముందస్తు సాహసానికి పూనుకున్నారు. మండుటెండల్లో పత్తి విత్తనాలు నాటి బిందెలతో నీళ్లు పోసి సంరక్షిస్తున్నాడు. రోజుకి 350 రూపాయల చొప్పున 20 నుంచి 25 మందికి కూలీ ఇచ్చి మరీ సాగు చేస్తున్నాడు. బిందెలు పట్టుకుని వరుసగా మొక్కలకు నీళ్లు పోస్తున్న దృశ్యం చూస్తే ఎవరికైనా కరువులో పంటని కాపాడుకునేందుకు కష్టిస్తున్నారనే ఆలోచనే వస్తుంది. అయితే ఇక్కడ పరిస్థితి మాత్రం భిన్నం. నెల్లూరుకు చెందిన రైతు వెంకటేశ్వర్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం బలుసుపల్లిలో 8 ఎకరాల భూమి కౌలుకు తీసుకున్నాడు. అందులో పత్తి విత్తనాలు వేసి సాగు చేస్తున్నారు. 2 బోర్లలో పుష్కలంగా నీళ్లు ఉండటంతో 20 రోజులుగా 20 నుంచి 25 మంది మహిళా కూలీలతో మొక్కలకు నీళ్లు పోయిస్తున్నారు. గతేడాది వర్షాకాలంలో పంట వేస్తే కూలీల కొరతతో పాటు భారీగా కలుపు రావడంతో 2 ఎకరాలు వదిలేయాల్సి వచ్చింది. సీడ్ పత్తి కావడంతో ఇతర పంటల పుప్పొడి బెడదను తప్పించుకోవచ్చని చెబుతున్నారు. అందుకే ఈసారి ముందస్తుగా విత్తనాలు పెట్టి రక్షిస్తున్నట్లు వెంకటేశ్వర్ రెడ్డి వివరించారు. సీడ్ పత్తి కావడంతో ఎకరాకు 1,50,000 వరకు పెట్టుబడి పెడుతున్నట్లు తెలిపారు. ఎకరాకు 8,000 చొప్పున కౌలుతో పాటు మహిళలకు రోజుకు 350 చొప్పున కూలీ ఇస్తున్నట్లు వివరించారు. పెట్టుబడి ఎంతైనా మంచి దిగుబడి, లాభాలు బాగా వస్తాయని రైతు వెంకటేశ్వర్ రెడ్డి చెబుతున్నారు. మనకి కూలీలు పెడదా, అందుకని ఒక 20 రోజుల ముందు మనం ఇత్తనాలు పెట్టుకొని అది చేసుకునేదానికి వానలు పడతాయి. వానలు పడేదానికి ఎవరెవరు పనులు వాళ్ళకి వచ్చేస్తాయి. వచ్చినప్పుడు మనకు రారు, ఇబ్బంది అయిపోద్ది. అందుకని 20 రోజుల ముందు పెడుతున్నాం సార్ ఇత్తనం. వాడికి ఎరువు పోసుకొని నీళ్లు పోసి ఇత్తనం పెట్టి ఒక 20 రోజులు మాత్రం మొలకను పెంచుకుంటే అవతల వాన వచ్చేస్తే ఇంకా మనకి ఇబ్బంది లేకుండా అయిపోద్ది. ఇప్పటికి ఇది పెట్టి కూడా ఒక 15 రోజులు అవుతుంది. 15 రోజుల నుంచి కూడా ఇలాగే దాదాపు లేడీస్ని పెట్టే చేపించుకుంటున్నాం సార్ వాటర్ పోయడానికి. వాటర్ బోర్ల దగ్గర వేసుకుంటే ఇత్తనాలు మొత్తం చనిపోతాయి, కొట్టుకొని పోతాయి అని చెప్పేసి ఇలా ప్రయత్నం చేసి ఇలా కాపాడుకుంటున్నాం సార్ మేము చెట్లని. వాతావరణ మార్పుల దృష్ట్యా సాగు సీజన్ను ముందుకు జరపాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. రైతు వెంకటేశ్వర్ రెడ్డి ప్రయత్నం విజయవంతమైతే మరికొంతమంది రైతులు ఆ దిశగా అడుగులు వేసే అవకాశం ఉంది.